హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. తెలంగాణని తీసుకురావడంలో కేసీఆర్ గారిది ఎంతో 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 పాత్ర ఉందన్న విషయం మనందరికీ తెలుసు. కానీ ఇప్పుడు 10 సంవత్సరాలుగా తెలంగాణని పరిపాలించినటువంటి కేసీఆర్ గారు ఆయన ప్రభుత్వాన్ని నిలుపుకోలేక ఓటమి పాలవడం జరిగింది. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చింది. అందుట్లో ఆయన చేసే ఆగడాలు అన్నీ కావు. హైడ్రా అని తీసుకొచ్చి పేదల ఇల్లు నేలమట్టం చేయడంలోను, హెచ్సియు భూముల్ని అక్రమంగా 400 ఎకరాలు లాక్కోవడానికి చేసిన ప్రయత్నాలు చూసిన తర్వాత ప్రజలందరికీ అర్థమైంది అసలు చేసిన తప్పేంటో అనేసి. కేసీఆర్ గారిని మిస్ అవుతున్నటువంటి తెలంగాణ ప్రజలు చాలా మంది ఉన్నారు. కేసీఆర్ గారిని అనవసరంగా మనం మోసం చేసాం, మన రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తిగా కేసీఆర్ నిలబడినప్పటికీ కూడా మనం మళ్ళీ కాంగ్రెస్ ని గెలిపించి తప్పు చేశామా అన్న ఆలోచనలో ఉన్నారు. అయితే రేవంత్ రెడ్డి దాష్టికాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయా అంటే అవుననే అనిపిస్తుంది. కొన్ని సంఘటనలు చూస్తూ ఉంటే హెచ్సియులో జింకలు లేవు, అక్కడ నుండి మొత్తం తోడేలంటూ అందరినీ హేళన చేస్తూ మాట్లాడిన రేవంత్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి జింకలు వన్యప్రాణులు బయటకు వచ్చి రోడ్ల మీద తిరుగుతుంటే మాత్రం నోరు మెదపకుండా మాట్లాడకుండా కూర్చోవడం జరిగింది. దాన్ని సుప్రీంకోర్టు కూడా చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు మేడ్చల్ జిల్లా షామీర్పేటలోని వ్యవసాయదారుల సేవా సహకారిక సంఘం అనేది ఉంటుంది. అందుట్లో కేసీఆర్ గారు ఫొటోస్, వాల్ పోస్టర్స్ అందుట్లో పెట్టడం జరిగింది. అయితే అక్కడికి చేరుకున్నటువంటి కాంగ్రెస్ నాయకులు పిల్ల పిత్రిగాళ్ళు కేసీఆర్ గారు పోస్టర్లన్నింటినీ లాగి చింపి పడేస్తాం జరుగుతూ ఉంది. చెప్పారు రైట్ ఇప్పుడు చూపిస్తున్నారు. చైర్మన్ చెప్పిన అధ్యక్షుడు ఏం చెప్పలేదు, తీసి మీకు చేతికి ఇస్తున్నాం, తీసుకో. రైతులకి ఎంతో కొంత నీళ్ళు అందించి వాళ్ళు 3 పూటల అన్నం తినేలాగా 2 దఫాలుగా పంటలు పండించుకునేటువంటి శక్తి నిజంగా చెప్పాలంటే కేసీఆర్ గారి హయాంలోనే వచ్చింది. ఆయన ఇచ్చిన వాటర్తోనే రైతులు సుభిక్షంగా ఆ 10 సంవత్సరాలు పంటను పండించుకొని అమ్ముకొని లాభాల బాట పట్టారు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత రైతులకి మినిమం మద్దతు ధర కూడా లేదు. ఆయన చెప్పిన 2 పంటలకే ఇస్తున్నారు డబ్బులంటే నేను 3వ పంటకి ఇస్తా అని అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డిని తిట్టని రైతు లేడు.
శాపనార్థాలు పెట్టని కుటుంబంలో ఉన్న తల్లులు లేరు. ఎందుకంటే అంత దారుణంగా ఉంది ఇక్కడ రేవంత్ రెడ్డి సర్కార్ పరిస్థితి. ఇచ్చిన 6 గ్యారెంటీలు ఆయన చేయలేకపోగా చేయలేమని చేతులు పూర్తి స్థాయిలో ఎత్తేయడం జరిగింది. ఇన్ని జరిగినా కూడా ఇప్పుడు వెళ్ళి ఇంత దరిద్రంగా కేసీఆర్ ఫొటోస్ ఉన్నాయనేసి మొత్తం ఆ ఆఫీస్లో ఉన్నటువంటి అన్ని స్టిక్కర్స్ ని అన్ని ఫొటోస్ ని లాగి పడేయటం జరుగుతుంది. ఆయన సాధించిన తెలంగాణలోనే రేవంత్ రెడ్డి అధికారం సాగిస్తున్నాడన్న విషయం మర్చిపోయినట్టున్నాడు. రేవంత్ రెడ్డి గారు ఏమనుకుంటున్నారంటే ఇలా చేస్తే కేసీఆర్ సాధించిన విజయాలు, ఆయన మార్కు రాజకీయాలు, ఆయన ఆనవాళ్ళు చెరిపేయొచ్చు అనుకుంటున్నారేమో. అది ఎప్పటికీ జరగదు. చరిత్ర ఉన్నంతకాలం కేసీఆర్ గారు తెలంగాణ సాధకుడుగానే, ఉద్యమ బాటలు నడిచిన వ్యక్తిగానే, తెలంగాణను సాధించిన గొప్ప వ్యక్తిగానే, తెలంగాణకి ఒక తండ్రిగానే గుర్తించబడతారు. మీరు ఎన్ని పోస్టర్లు పీకినా, ఎన్ని స్టిక్కర్లు పీకినా, చివరికి మీరు అక్కడ కేసీఆర్ పీకిని మొత్తం తగలెట్టినా కూడా కేసీఆర్ ఖ్యాతిని తగ్గించలేరు, ఆయన గౌరవాన్ని కూడా తగ్గించలేరని తెలుసుకోవాలని చెప్తూ ఉన్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మొల్లై సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.